దీనివల్ల చిన్నపిల్లల్లో బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే 2 years 3 years పిల్లల్లో హైపర్ యాక్టివిటీ డిజీజ్ అని చెప్పి హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ వస్తుంటాయి. అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ అని చెప్పి హైపర్ యాక్టివిటీ అని చెప్పి. హైపర్ యాక్టివిటీ అనేది మనం డయాగ్నోజ్ చేస్తే దానికి మూల కారణం నిద్ర డిస్టర్బెన్స్ అవ్వచ్చు. అంటే నైట్ పూట వాళ్ళు బాగా నిద్రపోకపోవటం అనేది హైపర్ యాక్టివిటీకి కారణం కావచ్చు. సో వీళ్ళల్లో అడినాయిడ్స్ ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఎలర్జీ ఉందా, ఆస్మా ఉందా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ సైనసైటిస్ ఉంది ఇక్కడ. సో కాబట్టి ఏంటంటే ఈ బాబుకు వైద్యం జరగలేదు. ఎలర్జీకి సంబంధించి, ఆస్మాకు సంబంధించి వీళ్ళ ఇంట్లో సైనసైటిస్ ఉంది కాబట్టి పిల్లవాడికి గనక మనం వైద్యం చేస్తే ఖచ్చితంగా గురక అనే క్వశ్చనే ఉండదు, చాలా మంచిగా అయిపోతారు. కాబట్టి చాలా మంది పిల్లల్లో ఏమవుతుందంటే ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటాం మేము. అంటే ఏంటంటే ఎదగరనమాట. చిన్నపిల్లలు కూడా ఇంత గురక కొడతారా అనేది వాళ్ళు చూస్తే కానీ నమ్మం మనం. అంత గురక పెడతారు కొంతమంది పిల్లలు. సో వాళ్ళల్లో మూల కారణం ఎలర్జీ కావచ్చు. వాళ్ళ తల్లిదండ్రుల్లో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ, మదర్ సైడ్ కానీ, ఫాదర్ సైడ్ కానీ ఎవరికైనా అలర్జీ లక్షణాలు ఉన్నాయా, టాన్సిల్స్ ఉన్నాయా, ఎడినాయిడ్స్ ఉందా, సైనస్ ఉందా, వాతావరణం మారితే వాళ్ళకి ఎవరికైనా పడట్లేదా, నడిస్తే ఆయాసం వస్తుందా, మెట్లెక్కితే ఆయాసం వస్తుందా, డస్ట్ ఎలర్జీ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకొని పిల్లల్లో కూడా గురక వస్తుంది అంటే దానికి దీనికి లింక్ ఉన్నట్టు. ఆ లింక్ను మనం బ్రేక్ చేయాలి. సో వైద్యంతో అప్పుడు గురక అనేది పెట్టరు. ఇంకా ఓకే, మనం మరిన్ని కాల్స్ తీసుకునే ముందు వైద్య మార్గంలో మరొక బ్రేక్. మనకి నిజమైన పండుగ రావాలంటే పెట్టుబడిదారుల్ని, స్వార్థ రాజకీయ నాయకుల్ని తరిమి కొట్టాలి. ఆకలి చావులు, ఆత్మహత్యలు, ఎన్కౌంటర్ లేని తెలంగాణ చూడాలంటే ప్రజలకి స్వేచ్ఛ, సమానత్వం, స్వయం పరిపాలన కావాలి. అందుకోసం ప్రాణాలకి తెగించి పోరాడదాం. మన తమ్ముళ్ళు చదివిన చదువులకు ఉద్యోగాలు రావాలంటే, వెనకబడ్డ మన గ్రామాలు బాగుపడాలంటే మనకి తెలంగాణ రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ప్రముఖ డెంటిస్ట్, పైకొస్తున్న డెంటిస్ట్, పిల్లల డెంటిస్ట్, వృద్ధుల డెంటిస్ట్, మీ చిన్నప్పటి నుంచి ఉన్న డెంటిస్ట్, పళ్ళని అందంగా చేసే, అన్ని విశదపరిచే, రాత్రింపగళ్ళు పనిచేసే డెంటిస్ట్. అతనొక తండ్రి కూడా. అతని కొడుకు మన ఫ్యూచర్ డెంటిస్ట్. ఒక డెంటిస్ట్, అనేక డెంటిస్టులు, కానీ కేవలం ఒకే ఒక సిఫార్సు మీ దంతాలకి. కోల్గేట్ మీతో పాటు నిన్న, ఇవాళ, ఎల్లప్పుడూ. కోల్గేట్ డెంటిస్ట్లచే సూచించబడిన #1 బ్రాండ్. శ్రీ విద్యా సరస్వతి శనేశ్వరాలయము వరగల్ నందు వసంత పంచమి, శ్రీ పంచమి మహోత్సవము 8/2/2011 మంగళవారం జరుగును. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించి కృతార్థులు కాగలరు. ఇది చాలా బాగుంది. జేమ్స్ కెమెరాన్ నిర్మాణ సారథ్యంలో నేల ఎక్కడుందో కూడా కనపడలేదు. టైటానిక్ మరియు అవును, ఏంటా శబ్దం? అవతార్ సృష్టికర్త గుహలోకి నీళ్లు వచ్చేసాయి. మీ ముందుకి రాబోతుంది 3Dలో. ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు, శాంటమ్ మర్మ గుహ 3Dలో. మిమ్మల్ని అవతల వైపు కలుస్తాను. అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చు కదా. నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో రూపొందించిన అత్యంత ప్రభావవంతమైన ఆయుర్వేద ఔషధంలో మీ పాపాయి లేత నాజూకైన చర్మానికి వాడండి. బేబీ సంరక్ష మసాజ్ ఆయిల్ రూపొందించువారు GMP సర్టిఫికెట్ పొందిన సంరక్ష ఆయుర్వేదిక్ ఫార్మసీ. అమ్మాయిలతో వెళ్తే సెక్యూరిటీ ప్రాబ్లం అంటారు, అబ్బాయిలతో వెళ్తే సంథింగ్ అంటారు. సో అటు ఇటు కాకుండా గే అని చెప్పాను. వెల్కమ్ బ్యాక్ టు వైద్య మార్గం. డాక్టర్ గారు, అసలు కరెక్ట్ గా ఎన్ని గంటలు నిద్రపోతే సరిపోతుంది అంటారు? స్లీప్ అమ్మ నిద్ర అనేది ప్రకృతి ఇచ్చిన వరం. ఈరోజు చాలా మంది నిద్రకు దూరం అయిపోతున్నారు. సరి అయినంత నిద్ర పోవటం లేదు. సరిగా నిద్ర పోకపోవటం వల్ల ఖచ్చితంగా అనర్థాలు అనేవి చాలా వరకు ఉంటాయి. నిద్ర ఎంత అంటే వయసును బట్టి ఉంటుంది. అప్పుడే పుట్టిన పిల్లలు అయితే 16 గంటలు నిద్రపోతారు. ఇంకొంచెం అలా 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 వచ్చి పెద్ద అయిన తర్వాత 7 నుంచి 8 గంటలు అనేది కరెక్ట్. 7.5 hours అంటాం. 10ంటికి నిద్రపోతే 5:30కు 6ంటికి లేవటం అనేది చాలా మంచి ఇదనమాట. మంచి స్లీప్ లేనప్పుడు, అంటే నిద్రలో ఇన్సామ్నియా అంటే నిద్ర లేకపోవటం, నిద్ర పట్టినా కూడా అలా కంటిన్యూగా ఉండలేకపోవటం, తొందరగా లేచిపోవటం. సో ఇలా రకరకాల, అంటే అబ్స్ట్రక్టివ్, అంటే ఇన్సామ్నియా అంటే అసలు నిద్రే పట్టకపోవటం, తర్వాత నిద్రపోతుంటేనేమో అబ్స్ట్రక్షను, గురక పెట్టి ఇది చేయటం. కొంతమంది ఏంటంటే నిద్రలో
నిద్ర నడవటం, పళ్ళు కొరకటం, ఇంకా రకరకాలైనటువంటి మూత్రం చేయటం, ఇవన్నీ కూడా అంటే స్లీప్కి సంబంధించినటువంటి డిజార్డర్స్ అన్నమాట. సో కరెక్ట్గా 7 నుంచి 8 గంటల మధ్య నిద్రపోతే బాడీ అనేది రిఫ్రెష్ అవుతుంది. అంటే ఇందులో అంటే నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ ఉంటుంది, ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని 2 రకాలు ఉంటుంది. అంటే ఏంటంటే ఫస్ట్ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటే ఏంటంటే 4 దశల్లో ఉంటుంది. స్టేజ్ 1 అంటే లైట్ స్లీప్, స్టేజ్ 2 అంటే ట్రూ స్లీప్, స్టేజ్ 3 and 4 అనేది డీప్ స్లీప్. ఈ డీప్ స్లీప్లో ఏమవుతుందంటే మెదడుని మనకు ఎక్కువ రక్తం అనేది మజిల్స్కు డైవర్ట్ అవుతుంది అనమాట. ఎక్కువ రక్తం అనేది మజిల్స్కు డైవర్ట్ అయ్యి మజిల్స్ అన్ని కూడా రీస్టోర్ అవుతాయి, మళ్ళీ రీఎనర్జైజ్ అవుతాయి. వాటిలో కొత్త ఉత్సాహం వస్తుంది అనమాట ఆ నిద్రలో మొత్తం కూడా. దాని తర్వాత ఇది 90 నిమిషాలు ఉంటుంది దాదాపు. ఈ నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అనేది 90 మినిట్స్. తర్వాత 10-20 మినిట్స్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అని ఉంటుంది, REM స్లీప్ అంటాము. కళ్ళు ఇలా ఫాస్ట్ కొట్టుకుంటుంటాయి, ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాయి అనమాట. అప్పుడు ఏంటంటే బ్రెయిన్ అనేది మనం లేచున్నప్పుడు ఎంత యాక్టివ్ ఉంటుందో అంత యాక్టివ్ ఉంటుంది. అప్పుడే కళలు వచ్చేది మనకు. కానీ మజిల్స్ మొత్తం ప్యారలైజ్ అయిపోతాయి దాదాపు. అంటే ఒక హార్ట్, లంగ్స్, కళ్ళ మజిల్స్ తప్ప అన్ని ప్యారలైజ్ అయిపోతాయి. ఈ దశ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే సో జ్ఞాపక శక్తి పెరగటం అనేది ఒకటి, మూడ్ అనేది కరెక్ట్ గా ఉండటం. అందుకే REM స్లీప్ లోనే ఈ గురక అబ్స్ట్రక్షన్ వస్తుంది. కాబట్టి చాలా మంది గురక పెట్టేవాళ్ళు ఈ లెర్నింగ్ అనేది తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సాయి కుమార్ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం, మీ సమస్య అంటే చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడు. చెప్పండి సాయి కుమార్ గారు. హలో, చెప్పండి సాయి కుమార్ గారు. ఈ ఎక్కువ గురుక బాగా వస్తుంది. ఎవరికండి, మీకేనా? నాకేనండి. ఎంత ఏజ్ అండి మీకు? అంటే 74 అంటే 38 చిల్లర ఉంటాయండి. 74? అవును సార్, బర్త్డే. ఓకే, బర్త్డే 74. ఓకే ఓకే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మీరు అంటే ఎక్కువగా లావు ఉన్నారా? లావు అంటే పుట్ట ఉంటాడు కొంచెం ఎక్కువ. ఓకే, అట్లానే ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంతమంది చెప్పారు రైట్ సైడ్ తీసి పండుకుంటే తగ్గుతుందని చెప్పారు. రైట్ సైడ్ పండుకున్నా కూడా అదే విధంగా కంటిన్యూ వస్తుందండి గురుక. ఓకే, మీ మెడ కొంచెం ఇందా చెప్పాను కదండి, కొంచెం లావు ఉంటుందా? పుట్ట లావు ఉంటాయండి. అంటే 70-75 మధ్యలో ఉంటాయి. అంటే మెడ సైజ్ కూడా పెరుగుతుందా ఈ మధ్య? ఓన్లీ ఫ్రంట్ పుట్ట ఉన్నాయి ఒకటే అండి. ఓకే, బీపీ, షుగర్ ఇంకా ఇలాంటివి నార్మల్ అండి. ఎలర్జీస్ ఉన్నాయా మీకు? ఇందా చెప్పాను కదా, ముక్కు బ్లాక్ అవటం, ఏం లేదు. తుమ్ములు రావటం, డేలో కూడా కొంచెం మస్తుగా నిద్ర వచ్చి అయితే అప్పుడప్పుడు. ఏమండి? డేలో కూడా మన కూర్చున్నాం అనుకో ఇట్లా నిద్ర వచ్చినట్టు అయితే మత్తుగా. ఎస్ మబ్బు నిద్ర వచ్చినట్టు అవుతుంది. అయితే అంటే మిడ్ నైట్ మీ మిసెస్ చెప్తుందా ఇట్లా ఆగిపోతుంది ఊపిరని? అంటే ఇంతకుముందు నేను మాల్ వేసుకున్నప్పుడు మాకు చెప్పే మా మిసెస్ కూడా చెప్పేది. మొన్న మాల్ వేసుకుంటే మా ఫ్రెండ్స్ ఉంటాలకు చాలా ఎరికన్నా పోతే బ్లేడ్ అనిపిస్తాడు, గురికొస్తాడు. ఎస్. ఇప్పుడు మీరు ఈ చెప్పిన పాయింట్ చెప్తానండి. సోషల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. ఇప్పుడు ఫ్రెండ్స్ తోని దాదాపు ఫ్రెండ్స్ అవాయిడ్ చేసే పరిస్థితి వస్తుంది. అంటే గురక వల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి దారుణంగా. ఈవెన్ వైఫ్ తో కూడా దారుణంగా రిలేషన్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే వైఫ్ కూడా నిద్ర ఉండదు. నిద్ర ఎవరికి ఉండకపోయినా కూడా వాళ్ళ మూడ్ అనేది మారిపోద్ది. వాళ్ళకు కూడా చికాకు, కోపం, అతి నిద్ర, వాళ్ళకు కూడా జ్ఞాపక శక్తి లేకపోవడం. వీళ్ళు ఎట్లా బాధపడుతున్నారు, దాదాపు వాళ్ళు అంతే బాధపడతారు. కాబట్టి పక్క రూమ్లో పడుకునేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. సో రైల్వేలో నిద్రపోయే వాళ్ళకంటే అది ఒక పెద్ద శాపం. ఇంకా ఆ అపార్ట్మెంట్, మనం రైల్వే కంపార్ట్మెంట్ లో వీళ్ళు నిద్రపోతే మిగతా వాళ్ళు ఎవరు నిద్రపోరు. సో ఇలాంటి అంటే అతి నిద్ర ఉందా లేదా ఒక్కటండి. అంటే గుర్రకలో ప్రమాదకరం అని ఎప్పుడంటే పగులు పూట ఎక్కడ కూర్చుంటే అక్కడ నిద్రపోతున్నారా, ఒట్టిగా ఇట్లా పిలిస్తే పలుకుతుంది అంటారు కదా, పిలిస్తే పలికే నిద్ర. మాట్లాడుతుంటే, టీవీ చూస్తుంటే, చదువుతుంటే, తర్వాత కారులో కూర్చుంటే, సిగ్నల్స్ దగ్గర కారు కాసేపు ఆగినా, ఏసీ వేసుకుని కాసేపు మంచిగా తిన్న తర్వాత కాసేపు కూర్చుని వెంటనే నిద్రపోతారు. సో బాగా ఆ నిద్ర అనేది అతిగా ఉంటే వీళ్ళకు నైట్ పూట అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉందని అర్థం. అంటే వీరు డీప్ స్లీప్ లోకి వెళ్ళట్లేదు అని అర్థము. డీప్ స్లీప్ లోకి వెళ్ళకపోతే మజిల్స్ అనేవి ఫ్రెష్ అవ్వవు, రీఎనర్జైజ్ అవ్వవు, జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోద్ది. తర్వాత మూడ్ డిజార్డర్స్ వస్తాయి, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు, చికాకు, కోపం, ఎన్నో రకాలైనటువంటి మానసిక రుగ్మతలకు మూల కారణం నిద్ర సరిగ్గా లేకపోవటం, తర్వాత గురక రావటం,
ఒబేసిటీ అంటే లావు ఎక్కువగా ఉండటం. కాబట్టి వీటన్నిటికీ ఇప్పుడు దీంతో పాటు కొంతమందికి గుండె జబ్బులు, షుగరు, హైపోథైరాయిడిజం, ఎన్నో రకాల అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. కాబట్టి మంచిగా ఎక్సర్సైజ్ చేయటం, ఆల్కహాల్ తగ్గించుకోవడం, ఇవన్నీ కనుక చేసినట్లయితే గురక నుండి విముక్తి పొందడం అనేది అసాధ్యమేమీ కాదు. ఓకే, మా ప్రేక్షకుల డౌట్స్ క్లారిఫై చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి వైద్య మార్గం. నమస్తే. వెల్కమ్ టు మూవీ మ్యాటర్స్. ఫిలిం వరల్డ్ లోని ఇంట్రెస్టింగ్ న్యూస్, హాట్ స్టోరీస్, మీకు అందిస్తున్న ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ మూవీ మ్యాటర్స్ ప్రతి ఆదివారం రాత్రి 10 గంటలకు, తిరిగి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు. యాసంగి పునాస పొదరిల్లు కావాలి, ధాన్య రాశులతోటి వెలుగులే నిండాలి, యౌసం ఎడ్లతో పల్లె చల్లగుండాలి, పిల్లా పాపలతో